వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన 60 మంది వైఎస్ఆర్సీపీని వీడి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని శ్రీ వరపుల సత్యప్రభ రాజా సమక్షంలో టీడీపీలో చేరారు. మల్లంపేట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు శ్రీరంరెడ్డి లోవరాజు, బంగారు సోమనాయుడు, శ్రీరంరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో శ్రీరంరెడ్డి శ్రీనివాస్, శెట్టి సత్యనారాయణ, జిగిరెడ్డి సూరిబాబు, గాడి కన్నబాబు, గొర్రపాటి రామచంద్రరావు, పల్లి చిట్టిబాబు, తంగేటి లక్ష్మణ, శ్రీరంరెడ్డి అబ్బులు, శ్రీరంరెడ్డి చిన్న దేవుళ్లు, లవుడు కామరాజు, సత్యప్రభ రాజా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైలా సాంబశివరావు, తమరాల సత్యనారాయణ, ఎంపీపీ రాజేశ్వరి, మాజీ ఎంపీపీ ఇటంశెట్టి భాస్కరబాబు, పెద దివానం, సత్తిబాబు, ముదునూరి మురళీ, కృష్ణ, రాజు, వెన్నా శివ, పర్వత సురేష్, పసగుడుల రమను, సోమరౌతు రవి, నల్లమిల్లి రవి, టీడీపీ జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారు అన్ని మాటలు మరి కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన శ్రీరంరెడ్డి శ్రీనివాసరావు గారికి యాదగిరిలో జరిగిన మన నాయకులు లోవరాజు గారు, శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అక్క చెల్లెలకు, అమ్మలకు, సోదరులకు, సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఏదైతే మీరు ఏ నమ్మకంతో అయితే మాతో పాటు ప్రయాణించడానికి, నా కుటుంబ సభ్యుల్లో భాగంగా ఈరోజు నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారో, ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నేను రాబోయే కాలంలో నిలబెడతాను. మీ అందరికీ కూడా అండగా నిలబెడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరూ కూడా నాతో పాటు ఈరోజు ప్రయాణం చేసి నన్ను మద్దతుగా నాకు నిలబడినందుకు నాకు ఇంకా కొంచెం బలం చేకూరింది. మీ అందరూ అండతో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరందరూ కలిసిన అత్యధిక మెజారిటీతో నిలబడతారని చెప్పి నేను ఆశిస్తూ, ఇప్పటికే ఈ 5 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచక సమస్యకి అండగా నిలబడి పోరాటం
చేసి ప్రతిపాడు నియోజకవర్గాన్ని మీ అందరి అండతో అభివృద్ధి చేసి మనం పటిష్టమైన నియోజకవర్గంగా నిలబెడతానని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ సమయం చాలా ఇంతవరకు